అమర ప్రేమకు చెరగని సజీవ సాక్ష్యం, నిర్గుణ నిరాకారుడే దివ్య రూపిగా అవతరించే సత్యం. ఇధిలోక కళ్యాణ స్తుతి స్తోత్రం, పరమేశ్వరుని పరమ పూజ బలియాగం. ఆ పగరి సరిగా సరిగా రిగపా గపధా పదసా. దైవతనయుని ఆత్మార్పణ బలిదానమిది, మనిషికి దేవునికి మధ్యన శాశ్వత బంధమిది. ప్రేమ మమతల నిత్య నిబంధన హోత్రమిది, ప్రేమ మమతల నిత్య నిబంధన హోత్రమిది. జీవితేశుడే యాజక గురువుగా చేసిన యాగమిది, మనకై చేసిన త్యాగమిది. జీవితేశుడే యాజక గురువుగా చేసిన యాగమిది, మనకై చేసిన త్యాగమిది. రండి ఈ ప్రేమ యాగమున ప్రాణనాథుని రండి మన ఆత్మ విగునికి మనసున హారతి అర్పించు. రండి ఈ ప్రేమ యాగమున ప్రాణనాథుని ప్రణుతింతుం. రండి మన ఆత్మ విగునికి మనసున హారతి అర్పింతుం. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు, పూజ్య గురువులకు, కన్యాస్త్రీలకు, దైవ ప్రజలైనటువంటి మీ అందరికీ కూడా మంగళవార్త మహోత్సవ శుభాకాంక్షలను తెలియచేస్తూ ఉన్నాం. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు, ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము 2 పండుగలను ముచ్చటగా కొనియాడుతూ ఉన్నాం. మొదటిది, ఈ మన యావత్ శ్రీ సభ అంతా కూడా మరియమాత మంగళవార్త మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నది. ఆ పండుగలో మనమందరము కూడా పాల్గొని దేవుని దీవెనలు పొందమని ప్రేమతో మేమందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధముగా ఈ రోజున గురుత్వ వార్షికోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నటువంటి మన పుణ్యక్షేత్ర డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ డాక్టర్ సగుర్తి జాన్ పీటర్ గారు, వారి యొక్క క్లాస్మేట్ అయినటువంటి రెవరెండ్ ఫాదర్ కూచిపూడి జ్ఞానానందం గారు, ఇరువురు కూడా ఈరోజు గురుత్వ వార్షికోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నారు. 33 సంవత్సరాలు ముగించుకొని
34వ సంవత్సరంలోనికి అడుగుపెట్టి ఉన్నారు. దేవుడు వీరలను ఇప్పటి వరకు కాచి కాపాడినందుకు కృతజ్ఞతలను తెలియచేస్తూ ఇక నుంచి కూడా ఆయురారోగ్యాలతో శాంతి సమాధానాలతో దీవించి కాచి కాపాడమని ఈ పవిత్రమైనటువంటి దివ్య బలి పూజలో మన పూజ్య గురువులు రెవరెండ్ ఫాదర్ డాక్టర్ జాన్ పీటర్ గారి కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధముగా రెవరెండ్ ఫాదర్ కూచిపూడి జ్ఞానానందం ఫాదర్ గారి కొరకు, పాచనగరం విచారణకర్తల కొరకు ఈ దివ్య బలి పూజలో ప్రార్థించమని మిమ్మందరిని ఆహ్వానిస్తున్నాం. ఒకసారి గట్టి చప్పట్లు కొట్టి గురువులకు స్వాగతం పలుకుదాం. ఈ పవిత్రమైన దివ్య బలి పూజలో ఇదిగో మేము కూడా ఉండి ప్రార్థన చేస్తాము అని చాలా దూరము నుండి తరలివచ్చి ఈ పూజలో పాల్గొంటూ ప్రార్థిస్తూ ఉన్నటువంటి ఈ గురువులందరినీ కూడా సాదరముగా ఆహ్వానించుకుంటూ గట్టిగా చప్పట్లు కొడదాం. ఈనాడు మనము నిర్మలగిరి మేరీమాత మహోత్సవాన్ని ఘనంగా కొనియాడబోతూ ఉన్నాం. గడచిన 3 రోజుల పాటు దేవాతి దేవుడు తన కాపుదలను దయచేసినందుకు లెక్కలేని స్తోత్రాలను చెల్లిస్తూ అతి ఘనంగా కొనియాడేటటువంటి ఈ రోజున కూడా దేవాతి దేవుడు తన కృపను దయచేసి అంత సవ్యంగా జరగడానికి తన కృపను మనకు దయచేయమని ఈ మన పుణ్యక్షేత్ర ప్రెసిడెంట్ అయినటువంటి మోస్ట్ రెవరెండ్ డాక్టర్ జయరావు పొలిమెర తండ్రి గారిని ఆశీర్వదించమని, వారి తలంపులు నెరవేర్చమని, పూజలను సమర్పించడానికి వస్తూ ఉన్నటువంటి తదితర పీఠాధిపతులను, గురువులను, కన్యస్త్రీలను ఆశీర్వదించమని, రాకపోకల్లో తోడునీడుగా ఉండాలా అని ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడి ఈ పవిత్రమైన దివ్య బలి పూజలో పాల్గొందాం. భూలోకములో ప్రవేశించు ప్రభు ఇట్లనెను, ఇదిగో ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేను ఇచ్చటకు వచ్చియున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ప్రభుని యందు పూజ్య గురువులు, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మన తల్లి అయిన తిరుసభ అమ్మ మరియ మాత మంగళవార్త మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్న ఈ తరుణంలో ఈ నిర్మలగిరి మేరీమాత పుణ్యక్షేత్రాన్ని ఎంతో విశ్వాసముతో, నమ్మకముతో ముందుకు నడిపిస్తున్న మన జాన్ పీటర్ స్వామి తన యొక్క గురుత్వ వార్షికోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నారు. ఈనాటి మొదటి పండుగ అయినటువంటి అమ్మ మరియ మాత మంగళవార్త మహోత్సవ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని గనక మనం ధ్యానించుకున్నట్లయితే, మరియ తల్లి దేవునికి అవును అని చెప్పడము ద్వారా ఆ తల్లికి తెలుసు ఆమె ఏమి కోల్పోబోతూ ఉన్నదో, ఈ ప్రపంచానికి ఏమివ్వబోతూ ఉన్నదో అన్నది ఆ తల్లికి తెలుసు. అవును అని ఒక అసాధారణమైనటువంటి విషయానికి, అనగా సాక్షాత్తు ఈ లోకాన్ని రక్షించడానికి రాబోతూ ఉన్నటువంటి క్రీస్తునాథునికి జన్మనివ్వడానికి అవును అని సమాధానము చెప్పడము ద్వారా ఆ తల్లి మానవ జీవితంలో అనుభవించవలసినటువంటి ప్రతి ఆనందాన్ని కూడా కోల్పోబోతూ ఉన్నాను అని ఆ తల్లికి తెలుసు. అయినప్పటికీ దేవునికి సహకారిణిగా ఆ తల్లి దేవుని చేత నియమింపబడము ద్వారా, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, ఆ ప్రభువు చెప్పినదే, ఆ ప్రభువు చేస్తూ ఉన్నదే ఈ లోకంలో జరగాలి, జరిగి తీరాలి అని ఆ తల్లి తీసుకున్నటువంటి ఆ నిర్ణయము ద్వారా
ఈనాడు ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయము ద్వారా వేల మంది, లక్షల మంది, కోట్లాది మంది ఆ తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయము ద్వారా ఎన్నో మేలులు పొందుతూ ఉన్నారు. అంటే ఆనాడు ఆ తల్లి చెప్పినటువంటి అవును అన్నటువంటి ఆ సమాధానముతో ఈనాడు ఈ తల్లి తిరుసభ ఇంత దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ తల్లిలో ఉన్నటువంటి మొట్టమొదటి గుణం నిత్యము దేవునికి ఒక సహకారినిగా ఉండాలి. దేవుని పట్ల అమితమైనటువంటి విశ్వాసం, నమ్మకం కలిగి ఉండాలి అని ఆ తల్లి తీసుకున్నటువంటి ఆ నిర్ణయానికి ఆ తల్లి నిత్యము కూడా కట్టుబడి జీవించింది. అందుకనే ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని కోరినటువంటి ఏ విశ్వాసిని కూడా ఆ తల్లి వదిలిపెట్టలేదు అని చెప్పడానికి ఇదిగో ఈ ప్రపంచంలో వెలుస్తూ ఉన్నటువంటి అమ్మ మరియ తల్లి యొక్క పేరట వెలుస్తూ ఉన్న పుణ్యక్షేత్రాలే ఒక నిదర్శనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందులో ప్రాముఖ్యమైనటువంటిది మన ఏలూరు మేత్రాసనంలో అతి ప్రాముఖ్యత చెందినటువంటి అమ్మ నిర్మలగిరి మేరీ మాత ఈ యొక్క దేవాలయం పుణ్యక్షేత్రం ఎంత దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నది అంటే ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయములో ఉన్నటువంటి గొప్పతనాన్ని నీవు నేను కూడా ప్రతిరోజు అనుభవిస్తూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. ప్రియా దేవుని బిడలారా, కాబట్టి ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని కోరుకుంటూ ఆ తల్లి ఏ విధముగా అయితే అవును అని సమాధానము చెప్పడము ద్వారా తన సంతోషాన్ని కూడా లెక్క చేయకుండా దేవునికి ఒక వాగ్దానంగా ఆ తల్లి నిలిచిందో, నీవు నేను కూడా ఆ ప్రభువు పట్ల అదే విశ్వాసం, నమ్మకం కలిగి జీవించినట్లయితే ఆ తల్లి నిత్యము కూడా మన కొరకు ప్రార్థిస్తూ ఉన్నదన్నటువంటి సత్యాన్ని మన నిజ జీవితంలో మనం గ్రహించగలుగుతాం. ప్రియా దేవుని బిడలారా, ఇక రెండవదిగా ఈ ప్రపంచంలో దేవుడు మానవునికి ఇచ్చినది మొట్టమొదటి గొప్ప వరం జననం అయితే, ఇంకా ఎక్కువగా దేవుడు గురువులను ఆశీర్వదించాడు అని చెప్పడానికి మేమెవరం కూడా సంకోచించాం. మరి ముఖ్యంగా ఈనాడు ఈ గురుత్వ వార్షికోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నటువంటి మన విచారణకర్తలు, పుణ్యక్షేత్ర డైరెక్టర్ గారు అయినటువంటి జాన్ పీటర్ స్వామి 33 వసంతాలు సుదీర్ఘంగా ఈ యొక్క గురుత్వ జీవితంలో ఆయన ఎనలేని సేవలు చేయగలిగారు. అంటే ఇది మానవుడు స్థాపించినటువంటి గురుత్వం కాదు, లేదా మానవుడు కొనుక్కునేటువంటి గురుత్వం కాదు, లేదా మానవుని చేత స్థాపించబడినటువంటి గురుత్వం కాదు. ఈ గురుత్వం సాక్షాత్తు త్రియేక సర్వేశ్వరుని నామంలో ఆ ప్రభు అయినటువంటి క్రీస్తు ఇదిగో తన శిష్యులకు ఆ గురుత్వపు అంతస్తును అందించడం ద్వారా ఆ గురుత్వపు అంతస్తులో భాగస్థులం అవుతున్నటువంటి మా అందరినీ ఆ త్రియేక సర్వేశ్వరుడు నడిపిస్తూ ఉన్నాడు. 33 సంవత్సరాలు ఈ సుదీర్ఘమైనటువంటి గురుత్వాన్ని ఆయన ఎంతగా అనుభవిస్తూ సంతోషంగా జీవిస్తూ ఉన్నారు అంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది దేవుని ఏర్పాటు, దేవుడిచ్చినటువంటి గొప్ప వరం. ఇది మానవుడు కలుగ చేసినది కాదు అన్నటువంటి సత్యాన్ని ఎప్పుడైతే గ్రహించగలుగుతామో ఆ గురుత్వంలో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని మనం తెలుసుకోగలుగుతాం. ఆది నుండి ఈనాటి వరకు కూడా గురువులను ప్రభు ప్రత్యేక విధంగా కాచి కాపాడుతూ నడిపిస్తూ దీవిస్తూ ఉన్నాడు. ఆ గురుత్వపు అంతస్తులో జీవిస్తూ ఉన్నటువంటి మన జాన్ పీటర్ స్వామిని, అదే రీతిగా జ్ఞానానందం స్వామిని ప్రభు ఆశీర్వదించి దీవించమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేస్తూ ఈ గురువులకు కావలసినటువంటి శక్తిని, బలాన్ని అనుగ్రహించమని, గురువుల మాత అయిన మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయం ఈ గురువులతో మాతో ఉండి ఆ తల్లి నడిపించాలని ప్రార్థన చేస్తూ ఈనాడు తన యొక్క జన్మదినాన్ని జరుపుకుంటూ ఉన్నటువంటి ఎమ్మానుయేల్ ఫాదర్ గారిని కూడా దీవించమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరునితోనూ సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనిచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియలు చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని
ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. చితికిన మనసుతో నలిగిన హృదయంతో ఆరిపోయిన దీపమై వాడిపోయిన పూలై చితికిన మనసుతో నలిగిన హృదయంతో ఆరిపోయిన దీపమై వాడిపోయిన పూలై వచ్చితిని ప్రభువా నీ సన్నిధికి వెలిగించమని నా జీవితాన్ని వచ్చితిని ప్రభువా నీ సన్నిధికి వెలిగించమని నా జీవితాన్ని కనికరించి కరుణించవా ఓ నా దైవమా నా జీవమా ఓ నా దైవమా నా జీవమా ఓ నా దైవమా నా జీవమా ఓ నా దైవమా నా జీవమా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయ చూపుము క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయ చూపుము ప్రభువా దయ చూపుము. Glory, glory, gloria, 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 glory, glory, gloria. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక.
గణపరచెదం. జనితైక సుతుడా ఏలిన వార దేవుని గొర్రె పిల్ల, తాకుమయ మము తాకుమయ మా పాపము కడుగుమయ. జనితైక సుతుడా ఏలిన వార దేవుని గొర్రె పిల్ల, తాకుమయ మము తాకుమయ మా పాపము కడుగుమయ. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము గణపరచెదం. పరిశుద్ధ ప్రభువా మహోన్నత దేవ సతతము స్తోత్రమయ. మా ప్రభువా తండ్రి మహిమలో పవిత్రాత్మతో నిండువారా. పరిశుద్ధ ప్రభువా మహోన్నత దేవ సతతము స్తోత్రమయ. మా ప్రభువా తండ్రి మహిమలో పవిత్రాత్మతో నిండువారా. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము గణపరచెదం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ వాకు కన్య మరియమ్మ గర్భమందు మానవ శరీరము ధరించవలనే చిత్తగించితిరి. మా రక్షకుడు దేవుడనియు మానవుడనియు దృఢముగా విశ్వసించు మేము అతని దైవానుగ్రహమునందు పాలివారమగునట్లు కృప చూపుమని ప్రార్థించుచున్నాము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు రాజ్యపాలన చేయు మహానాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. యువతి గర్భవతి అయి ఉన్నది. మొదటి పట్టణము యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకు. ప్రభు మంగళవార్త మహోత్సవము. మొదటి పట్టణము యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకు. ప్రభువు మరలా ఆహాసుకు ఈ క్రింది సందేశమును వినిపించెను. నీవు నీ దేవుడైన ప్రభువు నుండి నీ ఇష్టము వచ్చిన సంకేతమును కోరుకొనుము. ఆ సూచనను పాతాళము క్రింది నుండి అయినా లేక ఆకాశము పైనుండి అయినా చూపింపమని ప్రభువును అడుగుకొనవచ్చును. కానీ ఆహాసు, నేను ఏ గుర్తును అడుగను, నేను ప్రభువును పరీక్షకు గురి చేయను అనెను. అంతటి యెషయా ఇట్లనెను, దావీదు వంశజు రాజులారా వినుడు. మీరు ప్రజలను విసిగించుట చాలదని కాబోలు నా దేవుని కూడా విసిగించుచున్నారు. సరే వినుడు. ప్రభువే మీకొక గుర్తును చూపించును. యువతి గర్భవతి అయి ఉన్నది. ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానువేలు అని పేరు పెట్టును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
రక్షణము. ప్రభువే నాకు జీవన కోట, భయపడను భయపడను, ఎవరికి నేను భయపడను భయపడను భయపడను, ఎవరికి నేను భయపడను. దుష్టులే నా మీదికి వచ్చిన, విరోధులే నన్ను కబలింపచూచిన, సైన్యమే నా మీదికి దండెత్తి వచ్చిన, శత్రువులే నాపై యుద్ధమునకే వచ్చిన, నా హృదయం కలవరపడదు, ఆయన యందు నా నమ్మకం చెదరదు. ప్రభువే నాకు దీపము, ప్రభువే నాకు రక్షణము, ప్రభువే నాకు జీవన కోట, భయపడను భయపడను, ఎవరికి నేను భయపడను భయపడను భయపడను, ఎవరికి నేను భయపడను. నన్ను గూర్చి శాసన గ్రంథమందు రాయబడినట్లుగా, ఇదిగో ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేను ఇట వచ్చి ఉన్నాను. 2వ పట్టణము పునీత పౌలు గారు హెబ్రీలకు రాయబడిన లేఖ 10వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు. 2వ పట్టణము పునీత పౌలు గారు హెబ్రీలకు రాయబడిన లేఖ 10వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు. ఏలయనా ఎద్దుల మేకల రక్తము ఏనాటికి పాపములను తొలగింపలేదు. ఈ కారణము చేతనే భూలోకమున ప్రవేశించినప్పుడు దేవునితో క్రీస్తు ఇట్లనెను, నీవు జంతు బలులను అర్పణలను కోరలేదు, కానీ నాకు నీవు ఒక శరీరమును కల్పించితివి. దహన బలులకు పాప పరిహారార్థమైన అర్పణలకు నీవు ఇష్టపడలేదు. అప్పుడు నేనిట్లాంటిని, నన్ను గూర్చి శాసన గ్రంథమందు రాయబడినట్లుగా, ఇదిగో ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేను ఇట వచ్చి ఉన్నాను. ఆయన మొదట ఇట్లు చెప్పెను, బలులను అర్పణలను దహన బలులను పాప పరిహార్థమైన అర్పణలను నీవు కోరలేదు, నీవు వానితో తృప్తి చెందలేదు. ఈ బలుల సమర్పణ అంతయు చట్ట ప్రకారమే జరిగినను ఆయన ఇట్లనెను. తదుపరి ఆయన, ఓ దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు నేనిట వచ్చి ఉన్నాను అని పలికెను. కనుక పాత బలులనన్నిటినీ తొలగించి వాని స్థానమున దేవుడు రెండవదైన క్రీస్తు బలిని నియమించెను. యేసుక్రీస్తు దేవుడు తనను కోరినట్లు నర్చెను. కనుక ఆయన ఒకే ఒక శరీర బలి అర్పణ చేత మనమందరమును పాపముల నుండి శాశ్వతముగా పవిత్రులుగా చేయబడితిమి. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు.
హల్లెలూయా. జీవనదుల ప్రవాహమా, ప్రేమ సుధల సంద్రమా. జీవనదుల ప్రవాహమా, ప్రేమ సుధల సంద్రమా. నీలో వదిలిన భక్తులకు జీవవరములు ఇచ్చితివి. నీలో వదిలిన భక్తులకు జీవవరములు ఇచ్చితివి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. పునీత లోకా వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లోకా శుభవార్త 1వ అధ్యాయము 26వ వచనం నుండి 38వ వచనం వరకు. లోకా శుభవార్త 1వ అధ్యాయము 26 నుండి 38వ వచనం వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలయా సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము, ప్రభువు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మానీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగను గదా, ఇదెట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడని పిలువబడును. నీ చుట్టూ
ఇష్టమగు ఎలిజబెత్తమ్మను చూడుము, ఆమెకు వయసు మళ్ళినది కదా. గోత్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసం. ఏలయన దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు. ఏలయన దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు. అంతట మరియమ్మ ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక నేను. అంతట ఆ దూత వెళ్ళిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభునందు పూజ్య గురువులు నిర్మలగిరి మాత పుణ్యక్షేత్ర డైరెక్టర్ గారు ఫాదర్ జాన్ పీటర్ గారు, అలాగే సహాయ గురువులు, పూజ్య గురువులు, క్రీస్తు ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈరోజు మరి పుణ్యక్షేత్ర డైరెక్టర్ గారు జాన్ పీటర్ గారు గురుత్వ జీవితంలో 33 సంవత్సరాలు ముగించుకున్నారు. 34వ సంవత్సరంలో ప్రవేశిస్తున్నారు. ఇదే రోజున ఇంతకుముందు అటున్నటువంటి స్టేజీ మీద 1992 మార్చి 25న జాన్ బిషప్ గారు, కాగితపు మరీదాస్ బిషప్ గారు, అప్పుడున్నటువంటి మారంపూడి జోజి గారు మా 7గురిని గురువుగా అభిషేకించారు. నేను, జాన్ పీటర్, కెనడీ, బాలశౌరి, ఇంకెవరిద్దరు ఉన్నారు. మేము మాత్రం ఇక్కడ పివి పీటర్ గారు, 5గురు అనుకుంటా, పివి పీటర్ గారు, మరి ముగ్గురు బిషప్పుల చేత అభిషేకించబడ్డాం. ఇదే రోజున ఆ తల్లి మరియ పండుగ రోజున మరియమాతకు దేవదూత శుభవార్త చెప్పినటువంటి, మంగళవార్త చెప్పినటువంటి పండుగ రోజున మరి యొక్క గురుపట్టం పొందటం జరిగింది. ఈ 33 సంవత్సరాల్లో దేవుడు మా ఎడల ఎంతో దయా కనికరాన్ని చూపించారు. ఈ సమయంలో మేమిద్దరము ఈ గురువులతో పాటు మీ అందరితో పాటు దేవునికి కృతజ్ఞతా వందనాలు చెల్లిస్తున్నాం. అంతకన్నా ఏం చేయగలుగుతాం? దేవుడు చేసిన మేళ్లను దేనిని కూడా మరువకూడదంటుంది 61వ కీర్తన. ఓ నా ఆత్మమా ప్రభువును స్తుతించుము, ఆయన చేసిన మేళ్లను దేనిని మరువకుము. చక్కని పాట కూడా ఉంది కదా, ఓ నా ఆత్మమా ప్రభువును స్తుతించుము, ఓ నా ఆత్మమా ప్రభువును స్తుతించుము, నాలోని సమస్తమా దేవుని సన్నిధించుము, ఓ నా ఆత్మమా ప్రభువును స్తుతించుము, ఓ నా ఆత్మమా ప్రభువును స్తుతించుము. ఆ ప్రభువుని ఎల్లప్పుడూ కూడా స్తుతించాలి. మరి మాత కూడా దేవుడు చేసిన అద్భుతాలకు గాను దేవుడు ఆమెను దైవకుమారునికి తల్లిగా ఎన్నుకున్నందుకు ఆమె జీవితంలో చేసిన అద్భుతాలకు ఆ తల్లి కూడా మరి వందనాలు చెల్లించింది. లోకా శుభవార్త 1వ అధ్యాయము 46వ వచనం చూస్తున్నాం. దేవుడు అల్పులైనటువంటి మమ్మలను ఎన్నుకొని ఆనాడు చేపలు పట్టుకునేటువంటి వాళ్ళని ఎన్నుకొని మనుషుల్ని పట్టేవారుగా చేసినట్లుగా అల్పులైనటువంటి మమ్మలను ఎన్నుకొని మరి దేవుడు మా ద్వారా ఇప్పటి వరకు తన వాక్యాన్ని సువార్తను ప్రకటించడానికి దేవుడు మాకు ఇచ్చిన వరాలను బట్టి
దేవుడు చూపించినటువంటి అనుగ్రహాలను బట్టి, కృపను బట్టి ఈనాడు మేము మీతో కలిసి దేవునికి మరియ తల్లి ప్రార్థన ద్వారా వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవుడు ఎంతో మంచివాడు, కరుణామయుడు, దయాపూరితుడు, దీర్ఘశాంతము కలిగినటువంటి వాడు. తన కృపనంతా కూడా మనందరిపైన ఎప్పుడు కూడా చూపిస్తూనే ఉన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా మనతోనే ఉంటున్నాడు. ఇందాక పాట పాడారు వాళ్ళు, భయపడవద్దు భయపడవద్దు. 365 సార్లు బైబిల్లో భయపడవద్దు నేనున్నానని చెప్పాడు దేవుడు. అంటే ప్రతిరోజు కూడా నేనున్నాను అంటే ఎప్పుడు మనతో ఉంటున్నాడు. 365 సార్లు రాయబడి ఉంది బైబిల్లో భయపడవద్దు. కానీ దేవునికి భయపడాలి, మనుషులకు భయపడొద్దు అన్నాడు. నీ శరీరాన్ని నాశనం చేసేటువంటి వాళ్ళకి భయపడొద్దు, నీ ఆత్మను నాశనం చేసేటువంటి వాళ్ళకి భయపడన్నాడు. అంటే శరీరము అటు ఆత్మ కూడా నరకానికి వెళ్ళకోకుండా చూసుకోవాలి, మన ఆత్మను రక్షించుకోవాలి. మేము గురువులయ్యింది మా ఆత్మను రక్షించుకొని మీ ఆత్మను కూడా రక్షించడానికి. సైతాను ఎప్పుడు కూడా మన ఆత్మలు దేవుని నుండి దూరం చేయాలని, దేవునికి వ్యతిరేకంగా జీవించాలని లోకాశల్లో పడేస్తుంటుంది, శోధనలో పడేస్తుంటుంది. సింహం వలె గర్జిస్తూ ఉంటుందంట, ఏ ఆత్మను పాడు చేద్దామా అని, ఎవరిని కబళిద్దామని. ఆ సింహం వలె సైతాన్ ఎప్పుడు కూడా దైవ జీవితాన్ని జీవించేటువంటి వారి వెంట పడుతూనే ఉంటుంది. అయినా సరే దైవశక్తితో యేసు ప్రభు చూపించినటువంటి ఆ కృపచేత, ఆయన చేత సైతాన్ని మనం జయించగలం. ప్రభువే మనతో ఉంటే సైతాను ఓడిపోతుంది. యేసు ప్రభువే మనతో ఉంటే సైతాను ఓడిపోతుంది. అందుకని ఇంగ్లీష్లో ఒక మంచి పాట ఉంది, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు ప్రేమ పేరు మీద సైతాను కూడా పారిపోతుందని. In the name of Jesus, in the name of Jesus, we have the victory. In the name of Jesus, in the name of Jesus, demons will have to flee. When we stand in the name of Jesus, tell me who can stand before us. In the name of Jesus, Jesus, we have the victory. In the name of Jesus, in the name of Jesus, we have the victory. యేసు ప్రభు నామమున, యేసు ప్రభు నామమున మనకే విజయం. యేసు ప్రభు నామమున, యేసు ప్రభు నామమున మనకు విజయము కలదు. యేసు ప్రభు నామములో ఆయన స్మరించుకుంటూ, ఆయన ధ్యానించుకుంటూ, ఆయన వాక్యానుసారంగా, ఆయన చిత్తానుసారంగా జీవిస్తూ ఉంటే సైతాన్ని ఓడించగలం. ఎందుకంటే దేవుని శక్తి సైతాను శక్తి కన్నా బలమైంది. దేవుని శక్తి సైతాను శక్తి కన్నా బలమైంది. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా మన పక్షాన ఉంటున్నాడు. అయితే ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలి, ఆయనకు వందనాలు చెల్లిస్తూ ఉండాలి. దేవుడు చేసిన మేళ్ళను దేని మర్చిపోకుండా దేవునికి ఎప్పుడు కూడా వందనాలు చెల్లించాలి. అందరూ ఒకసారి తండ్రి వందనం, వందనం, యేసువా వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, మరియ తల్లి వందనం, మరియ తల్లి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. మనందరం కూడా దేవుడు చేసిన మేలుకు గాని ఎప్పుడు కూడా వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూనే ఉండాలి. ప్రియా సహోదరి సహోదరులారా, మనం ఎన్ని స్తోత్రాలు, ఎన్ని వందనాలు చెల్లించినా ఆయన రుణాన్ని మనము జీవితంలో తీర్చుకోలేము. ప్రతినిత్యము మన వెంట ఉన్నాడు, ప్రతినిత్యం మనతో ఉండి కాపాడుతున్నాడు, మనకు మార్గచూపరిగా ఉంటున్నాడు, మనకు మరి ప్రేరేపణ కలిగిస్తూ ఉన్నాడు మంచి చేయమని. కాబట్టి గురువులుగా మేము దేవుని సేవ చేయటానికి, దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుని గణపరచడానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి అభిషేకించబడ్డాం. లోకంలో ఎంతోమంది ఉన్నారు, మాకన్నా జ్ఞానులు ఉన్నారు, మాకన్నా తెలివిగల వాళ్ళు ఉన్నారు, మాకన్నా ధనవంతులు ఉన్నారు. కానీ దేవుడు మాలాంటి వారిని ఎన్నుకొని బలహీనమైనటువంటి మామూలను బలవంతులుగా చేయటానికి ఎన్నుకున్నాడు. బలహీనలను ఎన్నుకొని బలవంతులుగా చేస్తాడు. అందులోనే ఆయన గొప్పతనం కనపడుతుంది, దేవుని గొప్పతనం కనపడాలి. కాబట్టి మేము మా పాపరిహారం కోసము బలులు అర్పించుకుంటూ ప్రజల పాపరిహార బలి కోసం బలులు అర్పిస్తున్నాం.
కాబట్టి బలహీనమైనటువంటి మీలాంటి కుటుంబాల నుండి వచ్చినట్టు మేము కూడా మరి మాలో కూడా భావోద్రేకాలు ఉంటాయి, మానవ బలహీనతలు ఉంటాయి, సైతాను శోధిస్తూ ఉంటుంది. ఇటువంటి సమయంలో దేవుని శక్తి కోసము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుంటూ అలాగే ఈ జీవితాన్ని మరి దేవునికి అంకితం చేసుకుంటూ నడుపుకుంటూ ఉన్నాం. జీవితంలో మరి ప్రతి మనిషి జీవితంలో కష్ట సుఖాలు ఉంటాయి. ఎవరికి నాకు కష్టం లేదు, లేకపోతే నేను ఎప్పుడు సుఖమే అనిపిస్తున్నానని ఎవరని చెప్పలేం. కుటుంబ జీవితంలో కానీ గురుత్వ జీవితంలో కానీ మనిషి జీవితము కష్ట సుఖాలతో కూడినటువంటిది. అయితే మానవులుగా మనందరం ఎప్పుడు కూడా సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, హాయిగా ఉండాలని కోరుకుంటాం. ప్రతి మానవుడు కూడా కోరుకునేది ప్రేమించబడాలని కోరుకుంటాం. ఇది మానవ సహజం. అయితే అన్నిటికన్నా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి. ఎందుకంటే ఆయన మన సృష్టికర్త, ఆయన మన ప్రభువు, మనం పిలిచిన దేవుడు, ఎన్నుకున్న దేవుడు. మేము ఎన్నుకోలేదు, దేవుడే ఎన్నుకున్నాడు. కాబట్టి దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి ఆయన బలపరుస్తూ ఉంటాడు. ఆయన పిలుచుకున్నాడు కాబట్టి ఆయన తప్పనిసరిగా బలపరుచుకుంటాడు. మాలో ఉన్న బలహీనతలు కూడా మరి కంట్రోల్ చేస్తూ మరి మమ్ములను ఆ స్వార్థ సేవలో దేవుడు ఎప్పుడు కూడా ముందుకు నడిపిస్తూనే ఉన్నాడు. మరి ఇక్కడ ఫాదర్ గారు మరి ఎన్నో పనులు చేస్తున్నారు. వచ్చినప్పుడు అక్కడ మరి గుడ్ షెపర్డ్ అనేటువంటి చక్కని ఆ యొక్క ప్రభు యొక్క ఆ గుడ్ షెపర్డ్ స్టాచ్యూని నిర్మించారు. అంతోని వారి స్టాచ్యూ నిర్మించారు. మరి అలాగే పెద్ద క్రాస్, రోడ్డు అమ్మటి వెళ్తుంటే పెద్ద క్రాస్ కనపడుతుంది. అవన్నీ ఫాదర్ గారు వచ్చిన తర్వాత చేస్తున్నారు. ఆయన ఏంటంటే దేవుని ఇంకా మహింపరచాలి, దేవుని ఇంకా ఎక్కువ మందికి తెలియజేయాలి అని ఆయన ఒక ఉద్దేశం. కాబట్టి మేము కూడా మా సాధ్యమైనంత వరకు దేవుణ్ణి మహింపరచాలి. మా జీవితాల ద్వారా, మా పనుల ద్వారా దేవునికే ఘనత మహిమ రావాలి అని ఎప్పుడు కూడా నిరంతరము తాపత్రయపడుతూ ఉంటాం. దానికి తోడు ప్రజలు కూడా మరి సహకరిస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి దేవుని సేవలో మేము ఇంకా ఎదగాలని, దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించుకుంటూ ఆ దేవుని అందే ఆనందిస్తూ, దేవుని సేవలోనే నిజమైన ఆనందం ఉన్నది. ఎందుకంటే ఆనందానికి కారణం ఆయనే. కాబట్టి ఈ రోజున మా కోసం ప్రార్థన చేయండి, మేము మీకోసం ప్రార్థన చేస్తాము. ప్రియా సహోదరి సహోదరులారా, మనిషి జీవితంలో కష్ట సుఖాలు ఉంటాయి. అయితే కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా అన్నిటిని కూడా సమపాళ్ళలో చూసుకుంటూ మరి అన్ని విషయాల్లో కూడా దేవుణ్ణి గణపరుచుకుంటూ ఉండాలి. ఒక ఫాదర్ గారు మంచి పాట రాశారు. ఆ పాటలో చాలా అర్థం ఉంది, వినండి. ఏ పని చేసినా, ఏది తలచినా, ఎవరిని కలిసినా, ఏ చోట ఉన్నా, ఏ పని చేసినా, ఏది తలచినా, ఎవరిని కలిసినా, ఏ చోట ఉన్నా, తలవరా నీ దేవుని ఎప్పుడు, పిలవరా నీ యేసుని ఎల్లప్పుడు. ఏ పని చేసినా, ఏది తలచినా, ఎవరిని కలిసినా, ఏ చోట ఉన్నా, అతి చిన్నది లోక జీవితం, మరికొద్దిది మానవ యౌవనం. అతి చిన్నది లోక జీవితం, మరికొద్దిది మానవ యౌవనం. యేసు ప్రభుని జీవమే అనంతము, యేసు ప్రభుని జీవమే అనంతము. యేసే సత్యం, యేసే నిత్యం, యేసే మానవ రక్షణం. ఏ పని చేసినా, ఏది తలచినా, ఎవరిని కలిసినా, ఏ చోట ఉన్నా, గాలి బుడగ వంటిది తనువు, క్షణికమైనవి వేష భాషలు. గాలి బుడగ వంటిది తనువు, క్షణికమైనవి వేష భాషలు. చింతలు వంతలు కాదు శాశ్వతం, చింతలు వంతలు కావు శాశ్వతం. ఏసే సత్యం, ఏసే నిత్యం, ఏసే మానవ రక్షణం.
ఏ పని చేసినా ఏది తలచినా ఎవరిని కలిసినా ఏ చోట ఉన్నా తలవరా నీ దేవుని ఎప్పుడు, పిలవరా నీ యేసుని ఎల్లప్పుడు. ఏ పని చేసినా ఏది తలచినా ఎవరిని కలిసినా ఏ చోట ఉన్నా. అన్ని సమయాల్లో కూడా మరి ఆ దేవుణ్ణి ఎక్కడున్నా ఎక్కడికి వెళుతున్నా మేము ప్రయాణాలు చేస్తూ ఉంటాం, ఎక్కువగా మరి జపమాలు చెప్పుకుంటూ ఉంటాం, ప్రార్థన చేసుకుంటూ ఉంటాం, దేవుని పాటలు వింటూ ఉంటాం. ఎవరిని కలిసినా ఎక్కడికి వెళ్ళినా ఏ పనిలోనైనా ఆ దేవుణ్ణి మహిమపరచాలి. ఆయనకే మహిమ ఘనత నిరంతరము ఉండాలని మన పూజలో చెప్తుంటాం. నీదే రాజ్యము, నీదే మహిమ, నీదే ఘనత అని. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులు, నా జీవితంలో ఆ దేవుణ్ణి ఘనపరచుదాము, ఆ దేవుణ్ణి మహిమపరచుదాము. అప్పుడు మన బలహీనతలను కూడా దేవుడు మరి రూపుమాపి మనకు తోడుగా ఉంటున్నాడు. ముఖ్యంగా మరి అవసరంలో ఉన్నటువంటి వారికి సహాయం చేస్తూ ఉండాలి. ఆధ్యాత్మికంగాను శారీరకంగాను, అంటే ఆధ్యాత్మికంగా ఆర్థికంగాను మనం సహాయపడుతూ ఉండాలి. ముఖ్యంగా అవసరంలో ఉన్నటువంటి వారికి ఎప్పుడైతే మనం ఆపదలో ఉన్న వారికి సహాయపడతామో తప్పనిసరిగా దేవుడు మన ద్వారా మంచి పనులు చేపిస్తూ ఉంటాడు. ఇదిగో ఈ చిన్నవారిలో ఎవరికైనా గుక్కుడు మంచినీళ్ళు ఇస్తే అది నాకు ఇచ్చినట్టు అన్నాడు. మీ వలే మిమ్మల్ని మీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. మనం ఏ విధంగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటామో అలాగే ముఖ్యంగా మనల్ని మనం ప్రేమించుకుంటూ ఉంటామో ఇతరులను కూడా అదే విధంగా ప్రేమించమంటున్నాడు. చాలా గొప్ప విషయం. అంతేకాదు, నేను ప్రేమించినట్టుగా మీరు ప్రేమించండి. సిలువలో ప్రభు తన ప్రాణాన్ని ఇచ్చే ప్రేమించాడు. తన స్నేహితుని కోసం ప్రాణాన్ని ఇవ్వటం కన్నా గొప్ప ప్రేమ లేదు అని ప్రభు తెలియజేశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మనం ఎప్పుడు కూడా మనల్ని ప్రేమించబడాలని కోరుకుంటాము. అలాగే మనం కూడా ఇతరులను ప్రేమించాలంటే స్వార్థమైన ప్రేమ కాదు, ఏదో మన అవసరాల కోసం చూపించే ప్రేమ కాదు. నిజమైనటువంటి ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, నిష్కళంకమైనటువంటి ప్రేమ కలిగి ఉండాలంటున్నాడు ప్రభు. రోమాపత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో మీ ప్రేమ నిష్కళంకమైనదై ఉండవలెను, మీ శత్రువులను కూడా ప్రేమించండి. ఈ యొక్క తపస్కాల్లో మనం వింటున్నాం, బాగా ప్రార్థన చేయాలని, దాన ధర్మాలు చేయాలని, మరి ప్రేమ కలిగి ఉండాలని, పుణ్యకార్యాలు చేయాలని. కాబట్టి అన్ని విషయాల్లో కూడా చివరికి శత్రువులు కూడా ప్రేమించాలి. కీడు చేత మేలు చేత కీడును జయించు. కీడు చేత కాదు, కీడు చేత కత్తితో కాదు కరుణతో జయించాలి అని ప్రభు సెలవిస్తున్నాడు. కొన్నిసార్లు కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, కానీ ప్రభు ఏం చెప్తున్నాడు? నీ ఆవేశాన్ని తగ్గించుకో, కత్తితో కాదు కరుణతో సాధించు. ఇదిగో నిన్న ఒక దీక్ష అబ్బాయి మెసేజ్ చూపించాడు. ఏమండి, నా భార్య నా మీద అలిగెళ్ళిపోయింది, మరి నేనేదో పని సరిగ్గా బాగా చేయట్లేదని, నేను బాధ్యతగా ఉండలేదని వాళ్ళ ఇంటి వాళ్ళు, నా భార్య తరపు వాళ్ళు మరి నన్ను ఎప్పుడు కూడా బాధపడుతుంది. పనికి వెళ్తున్నాను, చేస్తున్నాను, అయినా సరే నన్ను అర్థం చేసుకోవట్లేదు, వెళ్ళిపోయి రావట్లేదు అని బాధపడుతూ ఉంటాడు నా దగ్గర. ఈ సంవత్సరం దీక్ష చేసుకున్నాడు, బాగా పాటలు పాడతాడు. ఆయన మెసేజ్ చూపించాడు. వాళ్ళ బామర్ది చెడ్డగా మెసేజ్లు పంపాడు, ఎదవారి ఇటువంటి మాటలు. ఈయనేం పంపాడు తెలుసా? దేవునికి స్తోత్రం, మీరందరూ బాగున్నారు కదా. ఎందుకంటే మనం వాడు అలా మాట్లాడేసాడు, ఇంకా కల్పించి మనం తిట్టుకుంటూ రాయొచ్చు. కానీ దీక్ష చేసుకున్న ఫలితం ఏమిటి? నేను దీక్ష చేసుకున్నాను, నేను కూడా వాళ్ళలాగా తయారైతే ఏమిటి? మన శత్రువుని ప్రేమించమన్నాడు ప్రభు. ఇది చాలా కష్టం, సాధ్యమయ్యే పని కాదు, కానీ దేవునికి సాధ్యమైంది. ఆనాడు యేసు ప్రభు, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెరుగురు. ఆయన మీద ఉమ్మేసినటువంటి వాళ్ళని, చెంప మీద కొట్టినటువంటి వాళ్ళని, అవమానపరిచినటువంటి వారిని, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు, వీరిని క్షమించండి అన్నాడు. 2వ జాన్ పాల్ బాబు గారిని మరి వాటికన్ సిటీలో ఒక ఆయన దొండగడు కాల్చినప్పుడు ఆయన సెక్యూరిటీ గార్డ్ పక్క నుండి పక్కకు దోశారు, లేకపోతే ఇక్కడ తగిలేది, ఈ గోడ మీద తగిలింది ఆయనకి. 2వ జాన్ పాల్ బాబు గారు మరి వెంటనే ఆయన కూలి పడిపోయాడు. పోపు గారు ఇక్కడ తగిలింది. మరి ఆ అబ్బాయిని, ఆ దొండగుడు కాల్చిన దొండగుడిని జైల్లో పెట్టారు. అయితే పోపు గారే స్వయంగా వెళ్ళి ఆయన వాటేసుకొని ఆ జైలు నుండి విడిపించాడు, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకాని. అది నిజమైనటువంటి
యేసు ప్రభువుని ఫాలో అవటం అంటే, యేసు ప్రభువుని ఫాలో అవటం అంటే శత్రువులను కూడా ప్రేమించడం అంటే అది. ఆనాడు పోపు గారు అలా చేశారు, అంతకుముందు యేసు ప్రభు చేశారు. అలాగే స్టెఫాన్ గారు తనను కొడుతున్నటువంటి వారిని, హింసిస్తున్నటువంటి రాళ్ల పెట్టి కొడుతుంటే, తండ్రి వీరేం చేస్తున్నారో తెలియదు, వీళ్ళని క్షమించని స్టెఫాన్ గారు ప్రార్థన చేశాడు. ఇది చాలా అసాధ్యమైంది మనుషులకి. మాటగా మాట అంటాం, దెబ్బగా దెబ్బ కొట్టాలని చూస్తాం, కానీ దేవుడు అది కాదు. ఆయన మార్గము, నా మార్గము ప్రేమతో కూడినటువంటిది, క్షమించేటువంటి మార్గము. ప్రపంచంలో ఏ దేవుడు కూడా శత్రువుని క్షమించమని చెప్పినట్లుగా ఎక్కడ నాకైతే గుర్తులేదు, కానీ యేసు ప్రభు మాత్రం మరి క్షమించాడు. పాటలు బాగా పాడే సినిమా డైరెక్టరు, సినిమా పాటల డైరెక్టర్ గారు కీరవాణి గారు మరి ఆయన చెప్పినటువంటి, ఆయన సాక్ష్యం చెప్పాడు. యేసు ప్రభులో చూసినటువంటి, క్రైస్తవ మతంలో చూసినటువంటి గొప్పతనం ఏంటంటే క్షమించే మనస్తత్వము, క్షమించే గుణము, పాపులను కూడా క్షమించేటువంటి గుణము. ఎందుకంటే ప్రతి వారు కూడా ఏదో ఒక పొరపాటు చేస్తూ ఉంటాం, తెలుసో తెలియక చేస్తూ ఉంటాము. భావోద్రేగాలు, కోపాలు వస్తూ ఉంటాయి. మనుషులము కామక్రోధాలతో నిండినటువంటి వాళ్ళం మనము. కాబట్టి ఇటువంటి సమయంలో మరి ప్రభువును తలంచుకోవాలి. ప్రభువా, నిన్ను అవమానించినటువంటి వారిని, నిన్ను కొట్టినటువంటి వారిని క్షమించావు, మమ్మల్ని కూడా క్షమించు అని మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి అడగాలి, తగ్గించుకోవాలి, వినయ విధేయతలు కావాలి. మరి ఆ విధంగా చూడాలంటే జాన్ పీటర్ గారు, ఫాదర్ గారు చాలా శక్తి కలగాడు. ఎప్పుడంటే చూసేవాళ్ళం మా కాలేజీలో, మరి సెమినరీ ఫుట్బాల్ తంటే ఇక్కడ నుంచి చాలా దూరం వెళ్ళిపోయేది, గోల్ దగ్గరికి వెళ్ళిపోయేది. అంత స్టామినా కలిగినటువంటి వాడు. ఇప్పుడు కూడా స్టామినా కలిగి ఉన్నాడు కాబట్టే మరి ఇక్కడ పని చేయగలుగుతున్నారు. ఆయన ఎంత దూరం వెళ్ళినా సరే నైట్కి తిరిగి వచ్చేస్తాడు. నేను తాడేపల్లిగూడలో ఉన్నప్పుడు ఒకసారి, ఆయన తాడేపల్లిగూడలో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చారు ప్రసంగం చెప్పడానికి. 5ంటికే లేచిపోయాడు. రాత్రి అంతా ప్రసంగం చెప్పి ప్రసంగాలు చెప్పాము, పండగ జరిగింది. 5ంటికి లేచిపోయి బాధ్యత, వెళ్ళిపోవాలని స్నానం చేసి వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ విధంగా తన జీవితంలో తన బాధ్యతను ఎరిగి, ముఖ్యంగా స్టామినా కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఇంట్లో పెద్ద కొడుకు, ఇంట్లో పెద్ద కుమారుడు, 5-6 ఉన్నారు. పెద్ద కుమారుడికి మంచి మొట్టమొదటి తులసిలు బిడ్డ కాబట్టి స్టామినా ఎక్కువగానే ఉంటుంది, అవునా కదా? ఎందుకంటే తల్లిదండ్రులు మరి యవనంలో పుట్టినటువంటి బిడ్డ కాబట్టి ఆయనకి స్టామినా ఎక్కువ. నేనంటే ఆఖరిని పుట్టాను, కానీ దేవుడు నన్ను కూడా ఇప్పటివరకు బలవంతంగా కాపాడుతున్నారు. కానీ నాకన్నా శక్తివంతుడు చెప్పాలంటే. మేమిద్దరం బాగా పోటీ పడేవాడు చదువులో కానీ ఆటలు. ఆయన ఆటలు బాగా ఆడేవాడు, నేను పాటలు పాడేవాడిని. అది ఆయనేమో ఆటలు బాగా ఆడేవాడు, ఫుట్బాల్ కానీ వాలీబాల్ కానీ ఏ ఆటల్లో. అలాగే చదువులో కూడా చాలా ఫస్ట్ మార్కులు ఎప్పుడు కూడా ఆయనకి. నాకు కూడా వస్తూ ఉండే. సెమినరీ స్టడీస్లో మాత్రం ఫస్ట్ మార్కులు వచ్చాయి, కానీ ఇంటర్మీడియట్ డిగ్రీలో మాత్రం ఆయనకి ఫస్ట్ క్లాస్ అనుకుంటా, నాకు సెకండ్ క్లాస్. ఏదేమైనా సరే థియాలజీ, ఫిలాసఫీలో మాత్రం ఇద్దరం సమానంగానే ఉండేవాడు. ఎందుకు చెప్తున్నంటే ఈ విషయం, పోటీతత్వం ఆయనకు ఉంది, ఆ స్టామినా, ఆ ఉద్రేకం అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ చాలా వరకు కంట్రోల్ చేసుకుంటున్నాడు ఆయన. ఎందుకంటే తల్లి మరియ సన్నిధిలో ఉన్నాడు, దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఎంతోమంది వస్తూ ఉంటారు, విసిగిస్తూ ఉంటారు, గొడవలు పెడుతూ ఉంటారు, రకరకాల నిందలేస్తూ ఉంటారు, రకరకాల. ఎందుకంటే సమాజం ఒకరిని బాగా చూశారు, ఇంకొకరిని బాగా చూడలేదని ఇలా భేదభావాలు ఉంటాయి. ఎందుకంటే మేమేమనుకుంటాం అంటే వెనకబడినటువంటి వారికి, మరి నిస్సహాయులకు సహాయం చేయాలి. ఇచ్చిన వాళ్ళకే ఇస్తూ ఉంటే, పెట్టిన వాళ్ళకే పెడుతూ ఉంటే అది మరి ఏమి అందనటువంటి వాళ్ళ సంగతి ఏమిటి? అందరికీ మరి సాధ్యమైనంత వరకు మంచి చేయాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తూ ఉంటాం. మరి మేము కూడా మరి గుళ్ళు కట్టించే విషయంలో కూడా అన్ని గ్రామాల్లో కూడా వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా కట్టించేవాళ్ళు. మరి ఆయన ఇక్కడికి వచ్చే ముందు కూడా ఆయన జూబిలీ కూడా చేసుకోకుండా, జూబిలీకి డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ఒక ఊరిలో దేవాలయాన్ని కట్టించాడు. వెలమల్లి అంటే మాలపల్లిలో దేవాలయాన్ని కట్టించాడు ఆయన. మాకు అటువంటి భేదాలు లేవు, మనుషులకు ఉంటాయి. మీరు మా సంలో అంటే వస్తారు మనుషులు. కాబట్టి మేము అందరిని ప్రేమిస్తూ ఉంటాం, మమ్మల్ని కూడా అందరిని ప్రేమిస్తూ ఉంటారు. ఎప్పుడైతే నువ్వు ఏ కొలతో కొలుతావో ఆ కొలతో కొలవబడుతుంది. కానీ కొంతమంది అర్థం చేసుకోరు ఆ విషయం. సాధ్యం వరకు ఏం చేస్తామంటే మేము అందరిని మంచిగా చూడాలని చూసుకుంటాం, కానీ అర్థం చేసుకోరు. మరి లేనిటువంటి వాళ్ళు కొంచెం ఎక్కువ పెట్టాలి, ఆకలేవాడు కొంచెం ఎక్కువ పెట్టాలి కదా, అసలు ఏమీ దొరకనటువంటి వాడికి పెట్టాలి. కాబట్టి ఈ విధంగా
మరి పేతురు గారు చెప్పినట్టుగా దేవునికి భయపడుచు సత్ప్రవర్తన గలవాడు ఏ జాతి వాడేనను నాకు అంగీకార యోగ్యుడే అంటాడు. దేవునికి అంగీకార యోగ్యుడే. సత్ప్రవర్తన కలిగి దేవునికి భయపడుతూ సత్ప్రవర్తన కలిగి జీవించేవాడు ఎవరైనా సరే దేవునికి అంగీకార యోగ్యుడే. ఇక్కడ కుల మతాలు ముఖ్యం కాదు. సేవ, సమానత్వం, న్యాయము, మంచితనము ఇవన్నీ కూడా మరి పాటించాలని ప్రయత్నం చేస్తున్నాం, సాధ్యవంతంగా పాటిస్తున్నాం. కొన్ని బలహీనతలు ఉన్నప్పటికీ మరి మీరు అర్థం చేసుకొని గురువులకు సహాయం చేస్తూ ఉండాలి, గురువులకు సహాయపడుతూ ఉండాలి. కొన్నిసార్లు కోపం వస్తుంది. ఎందుకు వస్తుంది? ఒక చోట ఒక గ్రామంలో ముగిస్తాను, ఒక గ్రామంలో చిన్న దేవాలయము కాంపౌండ్ వాళ్ళు కాడ గొడవలు వచ్చినాయి అంట. ఫాదర్ గారికి పక్కన ఉంటుంటే వాళ్ళకి గొడవలు వచ్చినప్పుడు ఫాదర్ గారు ఏమంటారు, ఇది సంస్థది, ఈ స్థలం మాది, నువ్వు ఎలాగా ఆక్రమించుకుంటావు అని అడుగుతారు. కోపం వస్తుంది. కోపం వచ్చిందని మాట అనుకొని కొట్టేసుకుంటే ఎలాగా? కానీ కొట్టుకోవడం జరిగింది. అక్కడ ఫాదర్నే కొట్టాడు ఒక అతను. కానీ ఈరోజు లేడు ఆయన. ఆ ఫాదర్ ఉన్నాడు. 4 సంవత్సరాల తర్వాతే చిన్న పిల్లల్ని వదిలిపెట్టి చచ్చిపోయాడు, భార్యను వదిలిపెట్టి. దేవుడు అలాంటి వాళ్ళని శిక్షిస్తాడు, ఎందుకంటే అభిషక్తుల జోలికి వెళ్ళకూడదు. దావీదు మహారాజుని సౌలు రాజు చంపుదామని ప్రయత్నం చేశాడు. 3000 మంది సైన్యాన్ని తీసుకొని దావీదు కోసం వెతికాడు. దావీదు దొరకలేదు. కానీ దావీదుకి సౌలు రాజు దొరికాడు. ఈ సైన్యము సౌలు రాజు అందరూ కూడా తిరిగి దావీదు కోసం తిరిగి ఒక చోట అలసిపోయి పడుకున్నారు. నిద్రపోతుంటే దావీదు చూశాడు కొండ మీద నుండి. వీళ్ళకైతే కనపడలేదు. వీళ్ళందరూ పడుకోవటం చూశాడు, సౌలు రాజు పడుకోవటం చూశాడు. ఆయన సౌలు రాజు పక్కన ఈటె ఉంది, అక్కడికి వెళ్ళాడు. కానీ చంపలేదు. ఎందుకు చంపలేదు? సౌలు రాజు కూడా దేవుని చేత అభిషేకించబడ్డాడు కాబట్టి ఆ సౌలు రాజు మీద ఏమి చేయవేయకోకుండా ఆ ఈటి కింద ఉన్నటువంటి వీటిని అక్కడ పక్కన పొడిసి ఆయన పడవలేదు, సౌలు రాజుని పడవలేదు. శత్రువు అయినటువంటి సౌలు రాజు, తన చంపడానికి వచ్చినటువంటి సౌలు రాజుని మరి దావీదు మహారాజు విడిచిపెట్టాడు. ప్రియ సహోదరి, ఏంటి? ఒకే కారణం, ఆయన అభిషేకించబడినటువంటి వాడు రాజు, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి రాజు. ఆయన చెడ్డవాడైనప్పటికీ, శత్రువు అయినప్పటికీ తన ప్రాణాన్ని తీయటానికి తిరిగినటువంటి ఆ సౌలు రాజునే విడిచిపెట్టాడు. మరి అంత గొప్ప ప్రేమ యేసు ప్రభువులో ఉంది, గురువుల్లో ఉంది. గురువు ఎవరిని నాశనం చేయాలని, ఎవరికి అన్యం చేయాలని చూడరు. చూస్తే మేము అది మా నిజమైన గురుత్వత్వం కాదు మాది. ప్రేమించడానికే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు అర్థం చేసుకొని బాగా ప్రార్థన చేయండి. ఈ యొక్క శ్రేయని ఇంకా ఫాదర్ గారు ఉన్నంతకాలం ఇంకా అందరికీ మంచి జరగాలని, మరి ఇంకా అనేక ఆత్మలు రక్షించాలని, దేవుణ్ణి మహిమపరచిన అనేక మంచి కార్యాలు చేయాలని, అనేక మందికి మరి సహకారిగా ఉండాలని, మరి ఆయన కూడా తన జీవితంలో ఆనందంగా ఉంటూ సంతోషంగా ఉంటూ ఆరోగ్యంగా కోసం ప్రార్థన చేయండి. మనిషికి కావాల్సింది ఏం కావాలి? మనిషికి ఆరోగ్యం కావాలి. అంతకన్నా మనశ్శాంతి కావాలి. అవునా కదా? ప్రతి మనిషికి కావాల్సింది ఏంటి? మంచి ఆరోగ్యం ఉండాలి. అటు ఆత్మీయంగాను శారీరకంగాను ఆరోగ్యంగా ఉండాలి. అలాగే మనశ్శాంతి. అందరూ కూడా శాంతి సమాధానంతో, సహోదర భావంతో ఈ భారతదేశంలో అందరూ కూడా మరి సహోదరులుగా జీవిస్తే ఎంతో బాగుంటుంది. ప్రియా సహోదరులారా, దేవుడు మన నుండి కోరుకునేది అదే. మనందరం శత్రువులుగా ఉండటానికి కాదు దేవుడు మనల్ని ఎన్నుకుంది. దేవుడు మనల్ని సృష్టించింది శత్రువులుగా ఉండటానికి కాదు, మిత్రులుగా ఉండటానికి. మిత్రులుగా జీవించినప్పుడే, కలిసి ఉంటేనే కలదు సుఖము, ఐకమత్యమే బలం అంటున్నాడు ప్రభు. ఐకమత్యంగా ఉండాలి. శ్రీ సభలో, సంఘాల్లో, కుటుంబాల్లో, మరి అన్నింటిలో కూడా కలిసి చక్కగా ఏదైనా సమస్య వచ్చినా సామరస్యంగా మరి సోదరభావంతో చక్కగా పరిష్కారం చేసుకొని ముందుకు వెళ్ళాలి. కానీ నిరుత్సాహాలతోనూ, కక్షలతోనూ, గొడవలతోనూ ముందుకు వెళితే అది అభివృద్ధి కాదు. అభివృద్ధి అవ్వలేం. జీవితంలో సమస్యలు వస్తాయి. మరి మరియమ్మ గారిని కాపాడే విషయంలో జోజప్ప గారికి ఎన్నో సమస్యలు వచ్చాయి. చిన్నపిల్లవాడిని మరియమ్మ గారిని తీసుకొని పారిపోవాల్సి వచ్చింది. మరి ఆయన సహకరించాడు. తన బిడ్డ కాకపోయినా కానీ తన సొంత బిడ్డగా యేసు ప్రభువుని స్వీకరించి మరి భద్రంగా కాపాడాడు. మనం కాపాడాలి. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ కాపాడుకుంటూ ఉండాలి, సహాయం చేసుకుంటూ ఉండాలి. జోజప్ప గారంటే అర్థం ఏంటి తెలుసా? జోజప్ప గారంటే అర్థం ఏంటి? జోజప్ప గారంటే అర్థం
అభివృద్ధి అంట, అభివృద్ధి. సహకారం చేసుకుంటేనే, ఒకరికొకరు సహకరించుకుంటేనే అభివృద్ధి అవుతాం. మరి మరియ తల్లికి ఎంతగానో సహకరించాడు, యేసు ప్రభుకి ఎంతగానో సహకరించారు. మరియ తల్లి కూడా మరి దేవుని చిత్తాన్ని నమ్ముకొని జీవించింది. మీరు మనందరం కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుని చిత్త ప్రకారం జీవించుకుందాము. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. తన అనుగ్రహాలు, తన కృప, తన దీవెనలు మనందరిపైన కుమ్మరించాలని ఒకరికొకరు ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా ఈరోజు మరి మా కోసం ప్రార్థన చేయండి. మీ అందరి కోసం ప్రార్థన చేస్తాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరం కూడా లేచి విశ్వాస సంగ్రహాన్ని చెప్పుకుందాం. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొంతియు పిలాతు అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారు లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చున్నారు. అక్కడ నుండి జీవించు వారులను చనిపోయిన వారులను తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రవేశించున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీర యొక్క ఉద్ధారణ విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. పరిశుద్ధుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మేము మీకు విన్నవించే విన్నపాలను స్వీకరించి మీ కృపను దయను మా మీద కుమ్మరించమని నీ యొక్క పరిశుద్ధ ఆలయములో సమావేశమైన నీ బిడ్డలందరినీ కనికరముతో చూడమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సర్వ సృష్టికి కారణభూతుడవైన సర్వేశ్వర, మా శ్రీ సభను పరిపాలిస్తున్న ఫ్రాన్సిస్ జగద్గురువును జ్ఞాపకపరుచుకోనండి. వారికి చక్కటి ఆరోగ్యమును, శక్తిని, బలమును అనుగ్రహించమని నీ శ్రీ సభను నడిపించు క్రమంలో వారికి కావలసినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి శక్తిని అనుగ్రహించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా మాత్రాలను మీకు సమర్పిస్తూ ఉన్నాము. వారు చేపడుతున్నటువంటి ప్రతి కార్యమును ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలలో మీ తోడ్పాటును దయచేయమని, వారు ప్రయాణాలందు మీ సహకారమును, దేవదూతల యొక్క కాపుదలను అందించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా నిర్మలగిరి పుణ్యక్షేత్ర రెక్టర్ గారిని మీకు సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. వారు 33 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పరిచర్యలో అనేక ఆత్మలను సంరక్షిస్తూ అనేకమైనటువంటి సాంఘిక కార్యక్రమాలు చేస్తూ ప్రజలను ఆధ్యాత్మికముగాను సాంఘికముగాను తోడ్పడి ముందుకు నడిపించి ఉన్నటువంటి గురువులను మీరు జ్ఞాపకపరుచుకోనండి. వారికి చక్కటి ఆరోగ్యమును, వారు చేస్తున్నటువంటి పనిపాట్లలో మీ తోడ్పాటును, మరీ ముఖ్యముగా ఈ పుణ్యక్షేత్రంలో వారు అందిస్తున్నటువంటి సేవలలో మీ ఆధ్యాత్మిక వరములతో నింపమని, చక్కటి ఆరోగ్యముతో శక్తితో నింపమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా కొద్ది సంవత్సరముల క్రిందట మరణించినటువంటి ఫాదర్ గారి యొక్క నాన్నగారిని మీకు సమర్పిస్తూ ఉన్నా. సంగుర్తి యేసురత్నము గారు ఈ లోకం నుండి నీ సన్నిధిలోనికి పిలువబడి ఉండగా ప్రభా మీ దయగల కరుణగల హృదయముతో వారి యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, ఈ లోకంలో తెలుసో తెలియక చేసినటువంటి ప్రతి పొరపాటును క్షమించి నీ పరలోక భాగ్యమును వారికి అనుగ్రహించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా వారి యొక్క తల్లి గారిని మీకు సమర్పిస్తూ ఉన్నాము. పెద్ద వయస్సులో ఉన్నటువంటి తల్లిని నీ దయగల హస్తములతో దీవిస్తూ
వారికి చక్కటి ఆరోగ్యమును శక్తిని బలమును అనుగ్రహించమని, కుటుంబీకులకు మీ తోడ్పాటును దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, నీ పీఠం ముందు గుమ్మగూడి ప్రార్థిస్తున్నటువంటి నీ విశ్వాసులను మీరు దీవించండి. ఈ పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి నీ భక్తులను మీరు జ్ఞాపపరుచుకునండి. వస్తూ ఉన్నటువంటి వారిని, రాబోయేటువంటి భక్తులను కూడా మీరు జ్ఞాపపరుచుకుంటూ వారు తిరిగి ప్రయాణంలో క్షేమంగా వారి గృహాలకు చేరేటువంటి భాగ్యమును వారికి దయచేయమని, ఏ విన్నపములతో వారు వచ్చి ప్రార్థిస్తూ ఉన్నారో వారి విన్నపములను మీరు దయతో నెరవేర్చమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మన సొంత అవసరతల కోసము ప్రార్థించుకుందాము. ప్రార్థించుదాము. సకల శుభములకు నిలయమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మేము విన్నవించినటువంటి నిపాలను చేకొని నీ కృపావరముతో మమ్మలను బలపరచండి. ఈరోజు నాతో పాటు గురుత్వ వార్షికోత్సవాన్ని చేసుకుంటూ ఉన్నటువంటి నా స్నేహితులు ఫాదర్ జ్ఞానందం గారిని, వారు చేస్తూ ఉన్న పనిని దీవించండి. వారి ద్వారా అనేక ఆత్మలు రక్షించబడినట్లు నీ కృపావరముతో నింపమని మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సృష్టించిన దేవా, నన్ను రక్షించిన ప్రభువా, నన్ను సృష్టించిన దేవా, రక్షించిన ప్రభువా, నిలిచాను నీ చెంత అర్పించగా, నా జీవితమే నీకు సమర్పించగా, నిలిచాను నీ చెంత అర్పించగా, నా జీవితమే నీకు సమర్పించగా, అందుకొని ఆశీర్వదించుమా, నీ సుగంధ కానుకగా మార్చుమా, అందుకొని ఆశీర్వదించుమా, నీ సుగంధ కానుకగా మార్చుమా, నన్ను సృష్టించిన దేవా. ధనధాన్యములే తెచ్చిన ఫల పుష్పములే ఇచ్చిన ఈ లోక సిరులన్నీ నీకర్పించిన, ధనధాన్యములే తెచ్చిన ఫల పుష్పములే ఇచ్చిన ఈ లోక సిరులన్నీ నీకర్పించిన, నీ రూపులో మలచిన, నీ శ్వాసతో నింపిన, నీ రూపులో మలచిన, నీ శ్వాసతో నింపిన, నా జీవితమే నీకు ప్రియార్పణ,
మించిన దేవా. సహోదరి సహోదరులారా, మనం అర్పించి ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లు ప్రార్థించండి. ప్రభు తమ నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. సర్వశక్తి గలవో సర్వేశ్వర, నీ ఏకైక కుమారుని మనుష్యవతార పరమ రహస్యమును తన ప్రారంభ దశగా గ్రహించి శ్రీ సభ వేడుకలో చేసుకొనుచున్నది. ఆ ఆనందముతో శ్రీ సభ తోడ్కొని వచ్చిన ఈ కానుకలను దయతో అంగీకరించుము. ఈ దివ్య సంస్కారమునందు మేము నీ ప్రేమను తనివి తీరా చవి చూడ కృప చూపుము. మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. పవిత్రాత్మ శక్తి ప్రభావమున క్రీస్తు మానవుల మధ్య మానవుల కొరకు జన్మించుచున్నాడని దేవదూత ప్రకటించిన శుభవార్తను కన్య అయిన మరియమాత భక్తి విశ్వాసములతో స్వీకరించెను. ఆమె క్రీస్తును తన నిత్య నిష్కళంక గర్భమున మోసెను. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చునట్లు ప్రపంచ ప్రజల నిరీక్షణము ఫలించుటకును ఆమె అటుల చేసెను. కావున క్రీస్తు ద్వారా దూతల పరివారముని మహత్వమును ఆరాధించుచున్నది. నిత్యము నీ సింహాసనము ఎదుట నిలచి ఆనందించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేయమని నిన్ను ప్రార్థించుచున్నాము. సకల దూతలతో కలిసి నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా పవిత్రుడు మన ప్రభువు, పవిత్రుడు
మహిమతో నిండియున్నవి మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా ప్రభునామమునా వించేయువారు ధన్యులు మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 హోసానా. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఓటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమునవి మా కొరకు యేసుక్రీస్తునాథుని శరీర రక్తములో అగునుగాక. వారు పాటుబడుటకు ముందు దినము అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనాంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము నీ ఉత్థానమును చాటెదము నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖము నిలిచి మీకు సేవ చేయుటకు మమ్ము పాత్రులుగా చేస్తున్నందుకు మీకు వందనములు సమర్పించుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన నీ శ్రీ సభ జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు ఈ యొక్క పుణ్యక్షేత్రానికి వచ్చినటువంటి మీ భక్తులందరినీ, గురువులను, కన్యాస్త్రీలను, ఈ యొక్క పండుగ సహాయపడుతున్న ప్రతి ధర్మదాతలను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. నీవు ఈ లోకము నుండి పిలుచుకొనిన సగుర్తి యేసురత్నం అను నీ సేవకుని జ్ఞాపకం ఉంచుకొనము. జ్ఞాన స్నానము ద్వారా క్రీస్తు మరణములో భాగస్థుడైన అతడు మీ ఉత్థానమందును పాల్గొననుగాక. ఉత్థాన మగుదమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను
నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్లి మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత జాన్ మరి వియాని గారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థిస్తూ కథోలిక శ్రీ సభను ఎల్లప్పుడూ కూడా ప్రభు తన యొక్క ఆత్మచేత నింపమని, సకల క్రైస్తవులు ప్రపంచములో ఉన్నటువంటి కథోలిక క్రైస్తవ బిడ్డలందరూ కూడా క్రీస్తు యొక్క హృదయాన్ని కలిగి దయా కనికరములతో అభివృద్ధి చెందినట్లు దీవించమని పరలోక ప్రార్థన ద్వారా పరమ తండ్రిని వేడుకుందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుకోవండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని అనుగ్రహింపుడు. మీ దయానుగ్రహం వల్ల మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతరు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుడు. దానికి మీ చిత్త ప్రకారము ఐక్యమును సమాధానమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించిడి వారా. ఆమేన్. ఏలిన వారి శాంతి ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు సమాధానము దయ
దయచేయుము ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించుటకు పరలోకము నుండి దిగివచ్చి నిత్య నిష్కళంక గర్భమున ఈ లోకములో జన్మించి మానవుల పాప పరిహార్థమై శిలువలో కొట్టబడి మరణించి సమాధి చేయబడి సమాధి నుండి మూడవ నాడు లేచిన మృత్యుంజయుడైన క్రీస్తు ఈ సజీవ దేవుని విందుకు పిలువబడిన మనమందరమును ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. క్రీస్తు శరీర రక్తములు మనకు తీర్పుగాను ఖండనగాను ఉండక మన ఆత్మ శరీరములకు భద్రతగాను ఔషధముగాను ఉండునుగాక. ఆమేన్. వినరావేలా దీనుల మొరల దర్శనమీయగరావేలాని దర్శనమీయగరావేలా దయామయా ప్రియ సదయా వినరావేలా దీనుల మొరల దర్శనమీయగరావేలాని దర్శనమీయగరావేలా. చరణములే నమ్మితిమి, నీ శరణములే కోరితిమి. నీ చరణములే నమ్మితిమి, నీ శరణములే కోరితిమి. బ్రోవగరావా నా ప్రభువా, బ్రోవగరావా నా ప్రభువా, దయామయా ప్రియ సదయా, దయామయా ప్రియ సదయా. వినరావేలా దీనుల మొరల దర్శనమీయగ.
మార్గములో నడచితిమి. బ్రోవగరావా నా ప్రభువా, నా ప్రభువా, దయామయా ప్రియ సదయా, దయామయా ప్రియ సదయా. వినరా వీలా దీనుల మొరలా, దర్శనమీయగా రావేలాని, దర్శనమీయగా రావేలా. దయామయా ప్రియ సదయా, వినరా వీలా దీనుల మొరలా, దర్శనమీయగా రావేలాని, దర్శనమీయగా రావేలా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నిజమైన విశ్వాస పరమ రహస్యములను మా మనస్సులందు స్థిరపరచుమని ప్రార్థించుచున్నాము. తద్వారా కన్యైన మరియమాత నుండి జనించిన శిశువు నిజముగా దేవుడనియు నిజముగా మానవుడని విశ్వసించు మేము అతని ఉత్థాన శక్తిచే నిత్యానందమును అనుభవించుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఈరోజు ఫాదర్ జ్ఞానానందం గారు, నేను ఇంకా చాలామంది గురువులు, ముఖ్యంగా మా క్లాస్మేట్స్ అందరం కూడా ఈరోజు ఇదే రోజున 1992వ సంవత్సరంలో నాటి బిషప్ గారైనటువంటి జాన్ ములగడ తండ్రి గారి పవిత్ర హస్తాల మీదుగా అభిషిక్తులై ఇప్పటికి 33 సంవత్సరాలు పూర్తి చేసుకుని 34వ సంవత్సరంలో ప్రవేశించున్నాం. జ్ఞానానందం ఫాదర్ గారు, నేను ఇద్దరం కూడా 9th క్లాస్ నుంచి ఫ్రెండ్స్. 9th క్లాస్ నుంచి కలిసి చదువుకొని, కలిసి ఒకే చోట పెరిగి, ఒకే రోజున ఒకే స్థలములో గురువుగా అభిషేకించబడ్డాం. స్వామి నేను చాలా క్లోజ్గా ఉంటాము. మా ఇద్దరి మధ్య ఎప్పుడు ఏ విషయంలో కూడా తేడాలు రాలేదు ఇప్పటి వరకు. మరి దేవుడు ఇంతగా మమ్మల్ని దీవించినందులకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాము. మరి ఈరోజు ప్రత్యేకించి చక్కని వాక్య పరిచర్య చేసినటువంటి జ్ఞానానందం ఫాదర్ గారికి, పూజకు ముందు ఇంట్రొడక్షన్ ఇచ్చినటువంటి ఫాదర్ పీటర్ మొగల్తూరు విచారణకర్తలకు, మరి ఈరోజు దివ్య పూజాబలి సమర్పించటానికి నాతో కలిసి వచ్చి ఈ పవిత్ర పీఠం మీద ఉన్నటువంటి గురువులందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి నన్ను ఇంతగా ప్రేమించి నాకు ఈ పుణ్యక్షేత్ర గురుతర బాధ్యతలను నాకు అప్పగించినటువంటి మహాగణ శ్రీ శ్రీ జయరావు పొలిమేర తండ్రి గారికి, కౌన్సిల్ మెంబర్స్ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ గురుత్వం అనేటువంటిది దైవానుగ్రహంతో పూరితమైనటువంటిది. మానవుల మేధస్సుకు అంతుపట్టనటువంటిది ఈ జీవితం. అయినప్పటికీ కూడా దేవుడు మమ్మలను ప్రేమించి ఈ గురుత్వపు అంతస్తులో దీవించి
ఇప్పటి వరకు అన్ని విషయాల్లో ఆయన దీవించి బలపరిచినందులకు దేవుణ్ణి స్తుతిస్తూ, మాకు ఎల్లప్పుడూ కూడా తోడై ఉన్నటువంటి ఆ నిత్య నిష్కళంకమైనటువంటి రాజ్ఞి మరియ తల్లి ఎల్లప్పుడూ కూడా మాతో పాటు ఉండి నడిపిస్తూ ఉన్నది ఆ తల్లి. కాబట్టి మరి ఆ నిత్య నిష్కళంకమైన మరియకు నిండు హృదయముతో వందనాలు సమర్పిస్తూ, ఈరోజు కూడి వచ్చినటువంటి మీ అందరూ కూడా నేను నమస్కరిస్తూ ఉన్నాను. కారణం ఏమిటంటే, ఈరోజు ఈ దివ్య పూజ బలిలో వీరందరూ పాల్గొని మా కొరకు ప్రార్థన చేసినందులకు మిమ్మలను అభినందిస్తూ, ఆ దేవుని యొక్క కృప, దయ, అనుగ్రహము ఎల్లప్పుడూ కూడా మీ మీద ఉండాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరిని కాచి కాపాడుదురుగాక. ఆమేన్. దివ్య పూజా బలి సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. దయచేసి అందరూ ఫోటో దిగిన తర్వాత గురువులను సన్మానించడం జరుగుతుంది కాబట్టి దయచేసి సిద్ధపడి ఉండమని తెలియజేస్తూ సేవలో ప్రభుని ప్రేమలో నాదు జీవితం కొనసాగని ప్రభు. నీ సేవలో ప్రభుని ప్రేమలో నాదు జీవితం కొనసాగని ప్రభు. నీవిచ్చిన ఈ జీవితం నీ అనుగ్రహమే ప్రభు. నీవిచ్చిన ఈ జీవితం నీ అనుగ్రహమే ప్రభు. నీకే నీకే అంకితం. నీ సేవలో ప్రభుని ప్రేమలో నాదు జీవితం కొనసాగని ప్రభు. ప్రియ దైవ భక్తులారా, ఈనాడు మనం ఎంతో సంతోషంగా జరుపుకునేటువంటి, ఆనందంగా కొనియాడేటువంటి మరియు మన మధ్యలో ఉన్నటువంటి పూజ్య గురువులు రెక్టర్ ఫాదర్ గారికి, అదేవిధముగా జ్ఞానానందం ఫాదర్ గారిని గౌరవంగా వారు చేసినటువంటి సుదీర్ఘమైనటువంటి దైవ పరిచర్యలో దేవుని యొక్క తోడ్పాటుకు గుర్తుగా మనందరి కొరకు ప్రార్థన చేసి మనందరికీ వారి యొక్క ఆశీర్వాదాలను దయచేసి ఉన్నారు. కనుక ఇప్పుడు మరి వారి ఇరువురిని కూడా మనం స్మరించుకుంటూ వారు చేసినటువంటి 33 సంవత్సరాల సుదీర్ఘ పరిచర్యను మనము కూడా జ్ఞాపకపరుచుకుంటూ వారిని గౌరవముగా మరి చిరు సన్మానముతో వారిని అభినందించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి పూజ్య గురువులు రెవరెండ్ ఫాదర్ జాన్ పీటర్ గారు, రెక్టర్ ఫాదర్ గారిని వారికి ఏర్పాటు చేసినటువంటి మరి కుర్చీల్లో కూర్చోవలసిందిగా ప్రేమతో కోరుచూ ఉన్నాను. అదేవిధంగా మన మధ్యలో ఉన్నటువంటి మరి జ్ఞానానందం ఫాదర్ గారు. ప్రియ దైవ ప్రజలారా, మరి గురువులిద్దరూ కూడా అనేకమైనటువంటి ప్రాంతాలలో, దేశాలలో దైవ సేవలు చేస్తూ అనేక మంది ఆత్మలను సంరక్షించడంలోనే కాదు, పేదవారిని, బీదలను,
బడుగు బలహీన వర్గాలను వారు ముందుకు నడపడంలో చాలా గొప్ప హస్తం ఉన్నటువంటి వారు. మరి ఇలాంటి గురువులు ఈ 33 సంవత్సరాల దైవ సేవలో వారు చేసినటువంటి అనేకమైనటువంటి గొప్ప కార్యాలను మనము స్మరించుకుంటూ ఉండాలి. వారు ఎక్కడైతే పనిచేస్తూ వచ్చారో ఆ ప్రాంతంలో అనేక మంది ప్రజలు వారు గురించి ఎన్నో గొప్ప మాటలు చెబుతూ ఉండడం మేము వింటూ వచ్చాం. మరి జాన్ పీటర్ ఫాదర్ గారైతే కాళీపట్నము ప్రాంతంలో పనిచేసి ఉండగా ఆ ప్రాంతంలో నేను ఒక సహాయ గురువుగా పనిచేసినప్పుడు వారు చేసినటువంటి గొప్ప కార్యాల గురించి ఈనాటికి కూడా ప్రజలు మరి వారిని స్మరించుకుంటూ వారి గురించి మాట్లాడుతూనే ఉంటారు. అదే రీతిలో జ్ఞానానందం ఫాదర్ గారి గురించి కూడా ఈ రీతిలో వారు చేసినటువంటి మరి దైవ సేవ, అదేవిధంగా సాంఘిక పరమైనటువంటి మరి కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఎంతో చౌరవై దగ్గరై ప్రజలను నడిపించినటువంటి ఈ గొప్ప గురువులను మనము సన్మానిస్తూ వారు చేసినటువంటి ఈ సేవను మనము స్మరించుకుంటూ మన మధ్యలో ఉన్నటువంటి పూజ్య గురువులందరూ కూడా మరి ముందుకు వచ్చి వారిని దుశ్శాలతోనూ పూలమాలతోనూ సన్మానించవలసిందిగా ప్రేమతో కోరుచున్నాను. అందరూ కూడా దయచేసి గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందించుకుందాం. ఇరువురు గురువులు కూడా వారి ప్రాంతాలలో ఎక్కడ పనిచేసిన మంచి పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి పూజ గురువులు. వారిని ఎక్కడికి వెళ్ళినా దైవ స్వరూపులుగా అపరక్రీస్తులుగా మరి కొలిచేటువంటి గురువులు. మరి జ్ఞానానందం ఫాదర్ గారు అయితే వారు ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క ఆలయాన్ని నిర్మించకుండా ఉండనటువంటి వ్యక్తి. ఆయన ఎప్పుడు కూడా దైవ ఆలయాలను ఆధ్యాత్మికంగాను నిర్మించేటువంటి వ్యక్తులు వీరిరువురు. ఇరువురు గురువులు కూడా ఈ సన్మానం అయిన తదనంతరము మన మధ్యలో ఏర్పాటు చేసినటువంటి కేక్ కటింగ్ ఉంది. కేక్ కటింగ్ అయిన వెంటనే దయచేసి మరి వారికి Congratulations to your father, tra-la-la-la-la. Congratulations to your father, tra-la-la-la-la. Congratulations to your father, tra-la-la-la-la. We wish you a happy congrats. We wish you a happy congrats. May God bless you, tra-la-la-la-la. May God bless you, la 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 la. May God bless you, la 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 la. We wish you hearty congrats. We wish you hearty congrats. Many greetings to you, fathers. La 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 la. Many greetings to you, Father. Tra la 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 la
la. Many greetings to you, Father. La 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 la. We wish you hearty congrats. We wish you hearty congrats. We wish you hearty congrats. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి పూజ్య గురువులు మరి ఆ ఇరువురు గురువులకు కేకును తినిపిస్తూ ఉన్నారు. తదనంతరము జంగారెడ్డిగూడెం నుండి వచ్చినటువంటి మరి కుటుంబ సభ్యులు మరియమ్మ, అభిషేక్, ఇమానియల్ మాస్టర్ గారి యొక్క కుటుంబము మరి ఫాదర్ గారికి గుర్తుగా వారి స్వహస్తాలతో చిత్రపటాన్ని గీసి మరి ఫాదర్ గారికి బహుమతిగా ఇవ్వబోతూ ఉన్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి కరతాళ ధ్వనులతో వారికి అభినందనలు తెలియపరుచుకుందాం. మరి ఫాదర్ గారిని గుర్తుగా చక్కటి చిత్రపటాన్ని ఫోటోను తీయించి మరి వారు మన మధ్యలోని తీసుకొని వచ్చారు. వారు కుటుంబ సభ్యులను మరి కుటుంబీకులను వారందరూ కూడా ఫాదర్ గారిని స్మరించుకుంటూ మరి వారి యొక్క ఫోటోను బహుకరిస్తూ ఉన్నారు.